థర్డ్ గేర్లో 90 టాప్ స్పీడ్. ఫోర్త్ గేర్లో చూద్దాం. ఫోర్త్ గేర్లో 102, 103, 104, 105, 106, 107, 108, 107. I hope 107. 107. లాస్ట్ 107. ఫిఫ్త్ గేర్లో చూద్దాం. ఫిఫ్త్ గేర్లో 107. యాక్చువల్గా విండ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. చూద్దాం. నా డ్రెస్ వల్ల, జాకెట్ వల్ల ఇప్పుడు ట్రై చేద్దాం. ఆగండి, బటన్స్, డ్రెస్ బటన్స్ పెట్టుకోవాలి. విండ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. సో ఫస్ట్ నేను ఇవి బటన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా ఉందనేది. ఇప్పుడు అర్థమవుతుంది. ఫిఫ్త్ గేర్లో అసలుకి 120 లేవాలి యాక్చువల్గా ఫిఫ్త్ గేర్లో. మేబీ ఈ గాలి వల్ల అనుకుంటా, ఎయిర్ విండ్, విండ్ ప్రెషర్ వల్ల. ఇప్పుడు బటన్స్ పెట్టుకున్న తర్వాత హాయ్ బ్రో, ఒక్క నిమిషం. हाँ भाई, आप कहाँ गए? आप किधर के आप? किधर? आप किधर के? हैदराबाद. हाँ. नहीं, ऐसे जा रहे बोले तो हमको थोड़ा वेलकम देना. हम भी वीडियो देखते आपका. हाँ हाँ. आपका वीडियो आते रहता, हम देखते हमको. नॉर्मल जाना, कोई बात नहीं. या ब्रो. ఓకే బాయ్. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు, కాకపోతే ఏదో ఇట్లా తలుపున ఎక్కడి నుంచి అన్నది ఒకటి అర్థమైంది, మిగతా ఏం అర్థం కాలేదు. యాక్చువల్గా నేను ఇయర్ బడ్స్ పెట్టుకున్నా, సాంగ్స్ వినుకుంటూ వస్తున్నా. సో నాకు అంత నాయిస్ కాన్సన్ట్రేషన్ ఆన్లో ఉంది, అంత ఎగ్జాక్ట్గా ఏం అర్థం అవుతలేదు. సో ఇప్పుడు నేను బటన్స్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు చూద్దాం మనం. జనరల్గా ఫిఫ్త్ గేర్లో 120 లేవాలి యాక్చువల్లీ. సో ఇప్పుడు చూద్దాం గైస్, ఫిఫ్త్ గేర్లో టాప్ స్పీడ్ ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ గేర్లో చూపిస్తాను. యాక్చువల్ ఇందాక ఫస్ట్ గేర్ స్కిప్ చేసిన కదా, సో ఇప్పుడు ఫస్ట్ గేర్లో టాప్ స్పీడ్ ఎంత చూపిస్తాను మీకు. సిక్స్ మీకు ఆల్రెడీ చూపించిన ఇందాక. సో ఇప్పుడు చూద్దాం. ఎయిర్ విండ్ ప్రెషర్ దారుణంగా ఉంది. ఇప్పుడు నేను బటన్స్ పెట్టుకున్నా కదా, ఇప్పుడు చూద్దాం ఫిఫ్త్ గేర్లో ఎంత లేసో చూపిస్తాను. ఇప్పుడు ఈ వరస్ట్ రోడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా నా వీల్ బెండ్ అయింది ఒకసారి, ఇట్లనే జరిగి, ఇట్లనే గుండెల్లో పడి. వీల్ లైక్ ఇదే బండి కొంచెం ఏమంటారు, రిమ్ అనేది కొంచెం పైకి లేచింది అనమాట, లిటిల్ బిట్. ఎయిర్ లీకేజ్ ఇంకేం అవ్వట్లేదు, కాకపోతే కొంచెం ఇదే గుంటల వల్ల. సో గైస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ రోడ్ మంచిగా ఉంది. ఇక్కడ నుంచి ఫిఫ్త్ గేర్కి వెళ్దాం. గోయింగ్ టు ద సిక్స్త్ గేర్. సరే చలో స్టార్ట్. ఇంకా ఫిఫ్త్ గేర్లో టాప్ స్పీడ్ ఎంత? ఫిఫ్త్ గేర్. Let's check again. Let's check again.
ఒకటి విషయం ఓడొకటి అడ్డొస్తున్నాడు ఈ టాప్ స్పీడ్ చూపిద్దామంటే మళ్ళీ చూపిస్తుంది చూడండి. చాలా ట్రాఫిక్ ఉంది హైవేలో. మీకు చూపిద్దామని చూస్తున్నాను బట్ గాయస్ విన్నర్స్ అయితే ఘోరంగా ఉంది గాయస్. ఇప్పుడు ట్రై చేద్దాం. 5th గేర్లో ఎంత టాప్ స్పీడ్ అయినా చూపిస్తా ఇప్పుడు. కమాన్ ఎవడో ఒకటి వస్తున్నాడు నేను టాప్ స్పీడ్ వెళ్ళే లోపల. కమాన్ టాప్ స్పీడ్ 120 guys. 5th టాప్ స్పీడ్ 123 5th గేర్లో 123 124 ఒక్కసారి కొంచెం బెండ్ అయ్యాం కిందికి. 125 126 127 5th గేర్లో 127. ఐ హోప్ ఇంతే ఐ గెస్ 127. ఇప్పుడు 6th గేర్ వేద్దాం. 6th గేర్ వేసిన 125 5th గేర్లో లేవట్లే గాయస్. 5th గేర్ యాక్చువల్గా 6th గేర్లో టాప్ స్పీడ్ అనేది ఎక్కువ రాదు. అంటే 120 125 మధ్యలో కొట్టుకుంటుంది, ఎక్కువ అయితే లేవదన్నమాట 6th గేర్లో. ఓన్లీ 5th గేర్ వరకే మనకి పవర్ అనేది హై ఉంటుంది. ఇప్పుడు ఇద్దాం 122. ఇందాక 127 వేసి 122 వరకే ఆగిపోయింది గాయస్ 6th గేర్లో. అది కూడా నేను చెప్పాను కదా 6th గేర్లో స్పీడ్ రావడం అనేది చాలా కష్టం. ఓన్లీ 5th గేర్ వరకు పవర్ అనేది హై ఉంటుంది. 125 అంతే గాయస్. నేను లాస్ట్ ఒకసారి ఐ మీన్ 6th గేర్లో 137 136 8 మధ్యలో లేపుంటా టాప్ స్పీడ్. బట్ ఇప్పుడు అయితే లేదు ఎందుకు ఐ డోంట్ నో. మేబీ వెదర్ విండ్ ప్రెషర్ అయితే చాలా ఉంది గాయస్, అందుకనే మేబీ బండి స్ట్రగుల్ అవుతుంది. బట్ 5th గేర్లో మాత్రం 120 అయితే ఈజీగా లేస్తుంది. 120 ఎంత ఎయిర్ ప్రెషర్ ఉన్నా కానీ 5th గేర్లో అయితే తొందరగా 120కి వెళ్ళిపోతుంది ఈజీగా. ఎంత ప్రెషర్ అని ఉందని 120 ఈజీగా రీచ్ అవుతుంది. బట్ 6th గేర్లో మీరు 120 రీచ్ అవ్వాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడతాము. కాకపోతే బిడ్ నాయిస్ లేకపోతే 137 138 కూడా వెళ్తుంది అన్నమాట వెహికల్ ఇది. నేను ఆల్రెడీ డ్రైవ్డ్. యా ఇది గాయస్ టాప్ స్పీడ్ మన MT-15. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.